అడ్డంగా దొరికిపోయిన తర్వాత బుకాయించడం దేనికి? తప్పు చేశాము అని ఒప్పుకోవాలి కానీ ఆ తప్పు చేయలేదు అని మళ్ళీ బుకాయించడం దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును, అక్కడ జరుగుతున్న పనులను పూర్తిగా ఆపేశాడు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బల్ల గుద్ది మరీ చెప్పాడు. అలా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో నేనే చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించేశాను అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డంగా దొరికిపోయి నిజాలు బయటపడిపోయి మేము తప్పు చేశాము అని తెలిసి వైసీపీ నాయకులు అసలు ఎత్తిపోతల పథకాన్ని ఏ వర్క్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అక్కడ 2020లోనే పనులన్నీ ఆగిపోయినాయి, మేము ఆపేదేముంది అని బుకాయిస్తున్నారు. 3850 కోట్లు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఖర్చు పెట్టాడు అని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉంది. సాక్షాత్తు ఈనాడు పేపర్లోనే 18 జూలై 2025 5,000 కోట్లు పైనే ఖర్చు పెట్టారు అనుమతులు లేకుండా అని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై కథనం రాసింది ఈనాడు పేపరు. మరి మీ పేపర్లోనే 5,000 కోట్లు దానికి ఖర్చు పెట్టారు, పనులు చేశారు అని 18 జూలై 2025 వార్త రాసిన తర్వాత ఇప్పుడు 2020లోనే ఆ పనులు ఆగిపోయాయి అని మీరు ఎలా చెబుతున్నారు? రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అడ్డంగా దొరికిపోయి ఈరోజు మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంటున్నారు కదా, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం జగన్మోహన్ రెడ్డి ఏమీ ఖర్చు పెట్టలేదు, అక్కడ ఏ పనులు జరగలేదని అంటున్నారు కదా. పోనీ మీడియాను ప్రజలను అక్కడికి తీసుకెళ్లేసి మీరు చూపించే దమ్ము ధైర్యం మీకుందా? జగన్మోహన్ రెడ్డి ఏ పనులు చేయలేదు, ప్రాజెక్టు పనులు చేయలేదని మీరు చూపించగలరా? అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నాడు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లేసి అన్ని పార్టీ వాళ్ళను నేను కమిటీ వేస్తాను, వెళ్ళి చూడండి పనులు ఆగిపోయినాయి అని అంటున్నాడు. మరి మీరు ఇక్కడ 2020లోనే పనులు ఆగిపోయినాయి, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరేమీ ఖర్చు పెట్టలేదు అని వైసీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి అక్కడ ఎంత శాతం పనులు పూర్తి అయ్యాయి? మీరు మీడియాను ప్రజలను రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గరకు తీసుకెళ్లేసి చూపించే దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నీళ్లను కేసీఆర్తో చీకటి ఒప్పందం చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ తాకట్టు పెట్టేశాడు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీకి మంచి చేశాడు అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే ఇక్కడేమో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అని అంటున్నారు. మరి ఆ పక్క రేవంత్ రెడ్డి చెప్పింది తప్పంటారా, లేకపోతే మీరు చెప్పేది కరెక్ట్ అంటారా? రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 3850 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడా లేదా? ప్రభుత్వంలో లెక్కలుంటాయి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఈనాడు పేపర్ 18 జూలై 2025 కథనం రాసింది 5,000 కోట్లు ఖర్చు పెట్టారని. మరి ఈనాడు పేపర్ ఎందుకు ఆ కథనం రాసింది? అనుమతులు లేకుండా ఖర్చు పెట్టారు అని కథనం రాసింది. ఎత్తిపోతల పథకానికి 750 కోట్లు ఖర్చు పెట్టారు అని ఇంకో కథనం రాశారు. అంటే ఏమీ ఖర్చు పెట్టకుండానే ఈనాడు కథనాలు రాస్తుందా? పోనీ అక్కడ ఎంత వర్క్ కంప్లీట్ అయ్యింది, అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత శాతం పనులు పూర్తి చేశాడు, ప్రజల్ని మీడియాను తీసుకెళ్లి చూపించే దమ్ము ధైర్యం మీ కూటమి ప్రభుత్వానికి ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అలా చూపించే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో మీడియాని తీసుకెళ్ళండి, చూపించండి, చూస్తాం. చూపించే దమ్ము ధైర్యం మీకుందా? రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు బయటపడేసరికి వైసీపీ ప్రభుత్వంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2020లో ఈ ప్రాజెక్టుకు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన
పనులు ప్రారంభించడం జరిగింది. 3,850 కోట్లు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇది వాస్తవం. 87% పనులు పూర్తయ్యాయి అనేది కూడా వాస్తవం. ఇక 13% పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అనేది కూడా వాస్తవం. ఆ 13% పనులు పూర్తి చేయలేక రేవంత్ రెడ్డి ఈరోజు చంద్రబాబుతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని అసెంబ్లీలో బయటపెట్టేసరికి వైసీపీ ప్రభుత్వంపై నింద వేస్తూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 2020లోనే ఆగిపోయాయని ఆరోపిస్తారా? ఇన్ని తప్పుడు ఆరోపణల నిజం బయటపడింది, కుట్ర బట్టబయలైంది. వైసీపీ ప్రభుత్వంపై నింద వేస్తున్నారు. పోనీ మీరు ప్రజలను, మీడియాను ఆ ప్రాజెక్టు దగ్గరకు తీసుకెళ్లేసి చూపించే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? చెప్పండి, చూస్తాం. ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.